E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్. మీతో మీరే పోటీ పడండి, పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పించుకునేందుకు రోజుకొక తాలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కేటీఆర్. పార్లమెంటు ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. హరీష్ రావు. మంత్రి అంబటి రాంబాబు ప్రోద్బలంతోనే తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు. కన్నా లక్ష్మీనారాయణ. మా గెలుపును ఎవరూ ఆపలేరు చంద్రబాబు. దేశంలోనే 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రకటించింది. ఈ అన్ని స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది. రాజ్యసభ సభ్యుల నియామకం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. విద్యార్థుల రిపోర్టు కార్డును విజిటింగ్ కార్డుగా పరిగణించవద్దని తల్లిదండ్రులను ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఢిల్లీలో సోమవారం జరిగిన పరీక్షా పే చర్చా కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడుతూ విద్యార్థులను ఇతరులతో కాకుండా తమతో తాము పోటీ పడాలని సూచించారు. अनिर्णायकता से बचना चाहिए और निर्णय करने से पहले सारी चीजें हमने उसको जितने तराजू पर तोल सकते हैं तोलना चाहिए. दूसरा, कभी कभी कुछ लोगों को लगता है कि फलानी चीज वैसी है, टिकनी चीज. अब मुझे बताइए, स्वच्छता का विषय अगर प्रधानमंत्री के रूप में देखें तो बहुत. రేవంత్ రెడ్డి పలికినవన్నీ ప్రగల్భాలే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పించుకునేందుకు రోజుకొక తాలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పంపిస్తా 420 హామీలు ఏవైతున్నాయో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూడండి. మీరు యువతకు చెప్పిండ్రు, తెలంగాణ యువతకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి. ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పించుకోనియద్దు. యువత తరపున మనం అడగాలి. 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఏడవైంది అని అడగాలి. మా ఆడబిడ్డలు ఇలా ఎదురు చూస్తున్నారు. మహాలక్ష్మి 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాండ్రు. ఎందుకు? 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరూ నెలకు 2,500 రూపాయలు ఎప్పుడొస్తాయి మా ఖాతాల్లో అని ఎదురు చూస్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తున్నది? వాళ్ళు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు. రోజొక్క కొత్త కథ ఉట్టియాలి. మీడియాలో రోజొక్క కొత్త కథ ఉట్టియాలి. మేడిగడ్డలో అవినీతి, ఇక్కడ అవినీతి, అక్కడ అవినీతి. అధికారం మొత్తం నీ చేతుల్లోనే ఉంది కదా. ఎక్కడ అవినీతి ఉందో మేము వద్దంటలేం కదా. మేమే డిమాండ్ చేసినాం అసెంబ్లీలో. అవినీతి జరిగిందంటున్నావు కదా, ఎంక్వైరీ అయ్యి తప్పు ఎవరు చేసినారో చర్య తీసుకో దమ్ముంటే అని చెప్పి మనమే డిమాండ్ చేసినాం. ఆ విషయంలో వెనుకకు పోము, పక్కా వెనుకకు పోము. ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ చర్య తీసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం వదిలిపెట్టం. ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. రేపు మళ్ళా ఏప్రిల్ మీరు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రా కదలిరా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా అని పిలిపిస్తే మహానాడుని తలపించే విధంగా సభకు ప్రజలు తరలివచ్చారని, చాలా సంతోషమని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలో మనకు మంచి రోజులు వస్తాయని, తెలుగుదేశం జనసేన గెలుపుని ఎవరూ ఆపలేరని అన్నారు. రా కదలిరా పిలుపు టీడీపీ జనసేన కోసం కాదని, రాష్ట్రాన్ని కాపాడుకోసమని, భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలని చంద్రబాబు అన్నారు. ఒక సైకోపాలన రాష్ట్రంలో జరుగుతుందని, మానసిక రోగి పరిపాలిస్తున్నాడని చంద్రబాబు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. కాగా రా కదలిరా కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు జిల్లాకు వస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలి. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మేమందరం తప్పకుండా పోరాడతాం. విజయం మనదేని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. తెలుగు జాతి 10 కోట్ల జనాభా, 5 కోట్ల మంది తెలంగాణ గాని ఇతర రాష్ట్రాల్లో గాని ఇతర దేశాల్లో ఉన్నారు. 5 కోట్ల మంది
మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే ఆ రోజు నేను దూరదృష్టితో ఒక విజన్ ఇచ్చాను. హైదరాబాద్ని అభివృద్ధి చేశాను. ఈరోజు ప్రపంచ పటంలో పెట్టాం. ఈరోజు మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ ని మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీ ఊర్లో మీరు చూడండి, 10 మంది 20 మంది, కొన్ని గ్రామాల్లో 100 మంది వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, వేరే దేశాలకు వెళ్ళారు. ఆ రోజు నేను ఒక ఆయుధం వాళ్ళకి ఇచ్చా. ఆ ఆయుధమే ఐటీ. అక్కడ వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా అనుమానం ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పేటీఎం బ్యాచ్ కి అనుమానం ఉంటే నేను చెప్పక్కర్లా, మీ ఊరికి వెళ్ళి అడగండి, లేకుంటే నీ కొడుకుని అడగండి, నీ కూతుర్ని అడగండి. వాళ్ళు కూడా నా బెనిఫిషరీసే, నా వల్ల బాగుపడిన వాళ్ళు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి రాష్ట్రం. పార్లమెంట్ ఎన్నికల కూడా రాకముందే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అనగా నేను అన్నాడు, మల్ల నెల ఇక 4,000 ఇస్తున్నావా నీకు మా కాంగ్రెస్ పార్టీ రాగానే అన్నాడు. మరి మల్ల నెల రాలేదా? మల్ల నెలవే ఇంకో నెల వచ్చాయి. 4,000 దానికి దరఖాస్తు కావాలనా? దానికి ఎంక్వైరీ కావాలనా? ఆల్రెడీ ఈ రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళకు 200 ఉంటే 10 అంతలు పెంచి కేసీఆర్ జగన్ ప్రభుత్వంలో 91,253.29 లక్షల కోట్లు అప్పుకు లెక్కేదని శ్రీ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకులు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన, ఇతర పార్టీ నాయకుల పైన కటౌట్లు ఏర్పాటు చేసి, అదొక ఎటువంటి ఆనందమో నేను చెప్పలేను, పైశాచిక ఆనందం అనుకుంటా. బహుశా పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి లక్షల మంది వచ్చారు. లక్షల మంది సమక్షంలో ఈ కటౌట్ల దగ్గర పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి రాజకీయ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా రెచ్చగొట్టడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మీకు 151 స్థానాలు అందించిన సందర్భంగా మీరు అందించాల్సిన పరిపాలన వదిలేసి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి, వ్యక్తిగతంగా నాయకులపైన ప్రెస్ మీట్లు పెట్టి దూషించి ఉపన్యాసాలకి గొంతు చించుకుని అరిచినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తారనుకోవడం చాలా పొరపాటు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంత నాన్ సీరియస్గా చేశారంటే, దేనికి సిద్ధం? రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ సిద్ధమయ్యారు మిమ్మల్ని ఇంటి. ఓటమి భయంతోనే వైకాపా శ్రేణులు ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పల్నాడు జిల్లా ముప్పాల మండలం తొండపి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. మంత్రి అంబటి రాంబాబు ప్రోద్బలంతోనే ఈ దాడి చేశారని కన్నా ఆరోపించారు. గంజాయి తాగి మా ఊరేగింపు మీద కరెంటు తీసి డాబాల మీద ఉండి డాబాల మీద నుంచి రాళ్ల వర్షం కురిపించి హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు. భగవంతుడి దయ వల్ల చిన్న చిన్న ఇంజరీస్తో మరి బయటపడటం జరిగింది. పోలీసుల సమక్షంలోనే జరిగింది ఇన్సిడెంట్. పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు ఉన్నా కూడా పోలీసుల సమక్షంలో మరి ఇంత పెద్ద దుర్మార్గానికి పాల్పడి చాలా తక్కువ మంది ఉన్నది, చాలా గ్రామంలో చాలా తక్కువ మంది ఉన్నా కూడా అధికార మదంతో మంత్రి ప్రోత్సాహంతో గంజాయి తాగి ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా మరి ఖండిస్తున్నాం. పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ పిలుపు మేరకు మూడంచెల నిరసనలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. తాము ప్రభుత్వానికి గొంతమ కోరికలు కోరడం లేదని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముందుగా మూడంచెల నిరసనలో భాగంగా ముందుగా తహసీల్దార్ కార్యాలయ వద్ద, అనంతరం నేడు జిల్లా కలెక్టర్ల వద్ద ఫిబ్రవరి 5న ధర్నా చౌక్లో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల డిమాండ్ల సాధనకు ధర్నా నిర్వహించినట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈహెచ్సీ కార్డు ఆసుపత్రిలో వైద్య సేవ నిమిత్తం ప్రభుత్వం సకాలంలో రియంబర్స్మెంట్స్ చెల్లించడం లేదని, ఇలాంటి మరికొన్ని సమస్యలను ప్రభుత్వం తక్షణమే న్యాయబద్ధంగా పరిష్కరించాలని కోరారు. 10% మరి 75 సంవత్సరాలు నిండిన వారికి 15% ప్రభుత్వం ఇంతకు ముందు గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది. చాలా మంది మిత్రులు కూడా అవన్నీ అనుభవిస్తున్నారు. మరి అది 11వ PRC వచ్చేసరికి ఆ పర్సంటేజ్ని తగ్గించారు. అంటే 70 సంవత్సరాలు వచ్చిన వారికి 7%, 75 సంవత్సరాలు వచ్చిన వారికి 12%. అంటే అక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3% తగ్గించారు. మరి అటువంటి దాన్ని పునరుద్ధరించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రెండవది ఏంటంటే, మాకు డిఆర్ శాంక్షన్ చేస్తున్నారు. ఆ డిఆర్ బకాయిలు మేము చెల్లిస్తాము 3 వాయిదాల్లో అని చెప్పి జీవో ఒకటి ఇష్యూ చేస్తున్నారు. ఆ జీవో ఇంప్లిమెంట్ చేయట్లేదు. మాకు ఆ ఫలితాన్ని రావట్లేదు. అలాగే 11వ PRC ఎవరి ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నిర్ణయించింది. మరి దాని తాలూకా ఏరియాస్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. 5 సంవత్సరాలు అయిపోయింది, అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే మాకు ఈహెచ్ఎస్ కార్డులు ఇస్తున్నారు. అది కార్పొరేట్ హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేసుకోమని చెప్తున్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలోని సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, డిఆర్ఓ నగేష్ ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇదంతా కవర్ అయ్యేటట్టు ఏంటి కదా, పెద్ద స్టిక్కర్ FLC బుక్ లో ఉంటుంది. స్టిక్కర్ కూడా ఎట్లా ఉండాలని ట్రైనింగ్ ఇదంతా ఒకసారి యూజ్ చేస్తాం. అది కూడా పక్కనే పెట్టి మన కరీబ్ ఎన్నికలు వాటర్ మా సీరియల్ కొన్ని వాటర్ వస్తున్నాయి. మాకు ఎక్కడ సూర్యలేదు. కొట్లాడడం అంటే లాఠీలు తీసుకొని వచ్చు. అంత అరచకాలు వాడుతున్నాయి. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్. మీతో మీరే పోటీ పడండి, పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పించుకునేందుకు రోజుకు కథాలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేటీఆర్.
పార్లమెంటు ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి హరీష్ రావు. మంత్రి అంబటి రాంబాబు ప్రోద్బలంతోనే తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు కన్నా లక్ష్మీనారాయణ. మా గెలుపును ఎవరూ ఆపలేరు చంద్రబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.